ఫ్రెండ్స్, ఇది OnePlus ఓపెన్. రీసెంట్గా ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఇది ఫస్ట్ OnePlus ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో చాలా కొత్త టెక్నాలజీస్ వీళ్ళు తీసుకొని వచ్చారు. అవన్నీ నేను మ్యాక్సిమం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో అక్కడ చెప్పని ఒక టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ఆఫ్ మొబైల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ అని కూడా చెప్పొచ్చు. ఇది ఫ్యూచర్లో మీరు మొబైల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ చాలాసార్లు అయితే చూస్తారు. ఇది ఫస్ట్ ఫోన్ ఈ టెక్నాలజీతో రావడం. ఫస్ట్ ఈ టెక్నాలజీ పేరు తెలుసుకుందాం. పేరు వచ్చేసరికి దీనిది పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంది? ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన కెమెరా సెన్సార్లో ఏం చేంజ్ వస్తాయి? మనకి నార్మల్ CMOS అండ్ నార్మల్ సెన్సార్తో కంపేర్ చేస్తే ఈ పిక్సెల్ స్టాక్ టెక్నాలజీకి ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఏమేమి చేంజెస్ వస్తాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ అంటే ఏంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు మనకి పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ ఉండదు. నార్మల్ CMOS సెన్సార్, దీనిలో మనకి ఫోటో డయోడ్ కానీ పిక్సెల్ ట్రాన్సిస్టర్ కానీ ఇవి రెండు మనకి ఒకటే లేయర్లో అయితే ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, సైడ్ బై సైడ్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పిక్సెల్ స్టాక్డ్, దీన్ని ఇంకో పేరు కూడా ఉంటుంది దీనికి, డ్యూయల్ లేయర్ ట్రాన్సిస్టర్ పిక్సెల్ టెక్నాలజీ. డ్యూయల్ లేయర్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఏదైతే ఫోటో డయోడ్ అండ్ పిక్సెల్ ట్రాన్సిస్టర్ ఉన్నాయో ఈ రెండు ప్యారలల్గా ఉండవు దీనిలో, ఈ టెక్నాలజీలో. ఈ రెండు మీకు స్టాక్డ్ అంటే ఒకదాని మీద ఒకటి ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఒకదానిపైన ఒకటి. సో దీనివల్ల ఏమైందంటే మీకు లోపలికి లైట్ లోపలికి ఎక్కువ వస్తుంది. మీకు ఏదైతే సాచురేషన్ సిగ్నల్ ఉంటుందో ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ లైట్ అయితే మీకు లోపలికి వస్తుంది. నార్మల్ సెన్సార్తో కంపేర్ చేస్తే మీకు లైట్ ఎక్కువ లోపలికి రావడం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, మీకు నాయిస్ ఉండదు పిక్చర్లు, ముఖ్యంగా లో లైట్ ఫొటోస్ మీరు తీస్తున్నప్పుడు బ్రైట్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఫోటోలో డైనమిక్ రేంజ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో దానిలో టెక్నాలజీ ఉంటుంది. దీనిలో మెయిన్ సెన్సార్ మీకు వేరే ఫోన్లో అయితే కనిపించదు. ఇది మీకు సోనీ LYT T808 సెన్సార్. ఈ సెన్సార్లో ఈ పిక్సెల్ స్టాక్డ్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. సోనీలో మనకి బెస్ట్ సెన్సార్ వచ్చేసరికి మీకు మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తూ ఉంటారు, సోనీ IMX 989 సెన్సార్. సో ఇది మీకు చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఒప్పో 500X6 ప్రోలో ఉంటుంది, Xiaomi 13 ప్రోలో ఉంటుంది, వివో X90 Pro, ఇట్లాంటి ఫోన్స్ అన్నింటిలో మీరు చూసే ఉంటారు. అప్పుడు మనం వన్ ఇంచ్ సెన్సార్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. కెమెరాస్ మీరు రివ్యూస్ చూస్తుంటే అది పెద్ద సెన్సార్, 1 ఇంచ్ సెన్సార్ సైజ్ దాంది. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు 1 ఇంచ్ సెన్సార్ కాదు, 1/1.43 ఇంచ్ సెన్సార్. ఇది దానికన్నా తక్కువ సైజ్ ఉంటుంది. అంటే మీకు సెన్సార్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ ఈ పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ వల్ల మీకు ఏదైతే పెద్ద సైజ్ సెన్సార్లోకి లైట్ లోపలికి ఎంతో అయితే వస్తుందో అదే రేంజ్లో లైట్ మీకు ఈ చిన్న సైజ్ సెన్సార్లో కూడా వస్తుంది పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ వల్ల. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది డిఫరెన్స్ అనమాట. సోనీ IMX 989లో మీకు 48,000 వరకు వస్తుంటే దీనిలో వచ్చేసరికి మీకు 40,000 రేంజ్లో అయితే వస్తుంది. అంటే ఇంచుమించు మనకి దగ్గరగా పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంది? దీనివల్ల ఉపయోగం రెండు చెప్పాను మీకు. లో లైట్ ఫోటోగ్రఫీ మీకు ఇంప్రూవ్ అవుతుంది, అండ్ దాంతోపాటు డైనమిక్ రేంజ్ కూడా మీకు వైట్ డైనమిక్ రేంజ్ వస్తుంది. డైనమిక్ రేంజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీకు OnePlus ఓపెన్ నుంచి తీసినవే. సో ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు డైనమిక్ రేంజ్ ఎంత బెటర్ అనిపిస్తుందో. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను ఇంప్రెస్ అయింది డీటెయిలింగ్. ఈవెన్ లో లైట్లో కూడా మీరు జూమ్ చేసి చూస్తే నాయిస్ అయితే తక్కువ ఉంటుంది. డీటెయిల్స్ మీకు ఫొటోస్లో అయితే బెటర్ కనిపిస్తూ ఉంటాయి. మీకు అన్బాక్సింగ్ కూడా చెప్పాను, ఫస్ట్ ఇంప్రెషన్లో నా ఇంప్రెస్ చేసింది. లో లైట్లో ఫొటోస్ తీస్తున్నప్పుడు నార్మల్ కెమెరాస్లో మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది, దీనిలో మీకు కొద్దిగా నాయిస్ అయితే తక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని శాంపిల్స్ కంపారిజన్ కూడా మీరు చూడొచ్చు. OnePlus 11తో తీసినవి అండ్ Fold 5తో కూడా తీసిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు డిఫరెన్స్. మరీ లో లైట్లో మీకు దీనివల్ల ఉపయోగం ఏంది మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ కెమెరాతో తీసినవి ఇవన్నీ కాశ్మీర్ ఏరియాలో మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు తీసిన ఫొటోస్ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. సీనరీస్ కానీ ఫొటోస్ అని మీరు ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ మెయిన్ కెమెరా సెన్సారే, మేము మిగతాయి చూపించట్లేదు ఎందుకంటే ఆ టెక్నాలజీ మీకు ఓన్లీ మెయిన్ కెమెరా సెన్సార్ ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి. ఈ టెక్నాలజీ మీకు ఫ్యూచర్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఇది బెస్ట్ ఇన్నోవేషన్. మీకు ఫ్యూచర్లో వచ్చే మొబైల్ ఫోటోగ్రఫీ చెప్పే కదా, చాలా ఫోన్స్లో మీరు ఇట్లా ఫ్యూచర్లో సోనీ తయారు చేసే సెన్సార్స్లో కూడా ఈ పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు OnePlus ఓపెన్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్ వీడియో చూడాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో చెక్ చేయండి, అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ సేల్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే OnePlus స్టోర్స్ కూడా వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ కెమెరా కానీ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇది ఓవరాల్ OnePlus ఓపెన్లో పిక్సెల్ స్టాక్ టెక్నాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.